మీడియా బ్రోకర్‌గా మేము అలాగే అభివర్ణిస్తాం సార్. ఎందుకంటే మహిళలన్న విచక్షణ లేకుండా మీడియా పేరిట పొలిటికల్ ప్రాస్టిట్యూషన్ చేసేటటువంటి రాధాకృష్ణని అసలు ఒక జర్నలిస్ట్‌గా గాని, దాన్నొక మీడియాగా గాని కూడా మేము లెక్కలోకి వేసుకోవట్లేదు. అందుకే నేను ఆ మాట అన్నాను. అది గనక ఏదన్నా మీకు ఇబ్బందనిపిస్తే నిజంగా మనస్ఫూర్తిగా నేను సారీ చెప్తున్నాను సార్. కానీ మా ఇంటెన్షనల్లీ మేము డెఫినిట్‌గా అతన్ని అలాగే కోట్ చేస్తాం. రాధాకృష్ణని మాత్రం. అసలు నిజంగా ఈరోజు మార్నింగ్ కూడా మేము స్టేట్ వైడ్ మరి అతను క్షమాపణ చెప్పి తీరాలి అని చెప్పని మేము ప్రతి పోలీస్ స్టేషన్‌లో గూడా కేస్ పెట్టటం నియోజకవర్గాల వైస్‌గా జరిగిందండి. ఆ నియోజకవర్గాలుగా జరిగిన ఇదిలో మాట్లాడుతూ నేనొక మాట చెప్పడం జరిగింది. అసలెంత దారుణంగా క్షమాపణ నేనైతే తప్పు చేశా, ఒప్పుకుంటున్నా. కానీ క్షమాపణ చెప్పను అని అసలు ఎంత బాగా ఆ రాధాకృష్ణ చెప్తా ఉన్నాడంటే, మరి అతనికి సరైనటువంటి గుణపాఠం అయితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేసి పెట్టాడు సార్. అది అమలు జరిగేటప్పుడు రాధాకృష్ణకి సినారియో ఏంటో కనపడుతుంది. ఆ ఇదిలో మరి మీడియా బ్రోకర్ రాధాకృష్ణ అయితే మీడియా జోకర్ ఈ టీవీ5 సాంబ. మీడియాలో ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్ అండ్ కమెడియన్ స్టార్ ఈ టీవీ5 సాంబ. ఆ మూర్తంటే అదొక రకమైనటువంటి ఆ మహామేధావి సంపత్తి మరి ఆ సంపత్తిని మనం అభివర్ణించటం చాలా కష్టం. ఈ ఈ ఇతనైతే మాత్రం మంచి కమెడియన్ స్టార్ సార్. మీకేదైనా ప్రాబ్లమొచ్చి కొంచెం ఇబ్బందిగా అనిపించినా కూడా ప్రపంచంలో లేని విచిత్రాలన్నిటిని కూడా పోగేసి, అది కేవలం చంద్రబాబు నాయుడు వల్లే జరిగేటటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమంగా మరి అభివర్ణించటంలో అసలు మనం చాలా రిలాక్సేషన్ ఫీల్ అయిపోతాం సార్. స్ట్రెస్ బస్టర్ అన్నమాట నిజంగా. అది చెప్పొచ్చు. ఇతన్ని సిగ్గులేని జన్మలు కాకపోతే వయసొచ్చింది. నా వయసుకు తగ్గట్టుగా నేను మాట్లాడాలి అనేది లేకుండా అసలు ఎంత దారుణంగా మాట్లాడతాడంటే 7,000 అప్లికేషన్‌లు నేను చెప్పకూడదు కానీ మీరు మీరు అతని మేనరిజం గూడా మీరు చూస్తే చచ్చేటట్టు నవ్వుతారు సార్ మీరు. నేను అసలు వాడి వెకిలి వేషాలు మొన్న హర్షవీణను పట్టుకుని ఆ తాతంశెట్టి నాగేంద్ర రోడ్డు మీద అట్లా కొడితేనేమో యాహ్! తప్పేముందండి? ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో మీకు తెలుసా అండి? మీరు తాతంశెట్టి నాగేంద్ర గారు కొట్టారనే అనుకుంటున్నారు కానీ, మీరు అదేంటి మీకు పెళ్ళయ్యుండి అరవ శ్రీధర్ దగ్గరికి ఎందుకెళ్లారండి? అసలు వీడు మనిషా? గొడ్డా? అసలు, అసలు జర్నలిస్ట్‌గా అసలు వీడికి ఎవడు సార్ సర్టిఫికేట్ ఇచ్చిందసలు నాకర్థం గాదసలు. ఈ రకంగా అసలు ఆ కాన్సెప్ట్‌లో ఒక్కొక్కటి చెప్పుకుంటా వస్తే పురాణాలు చెప్పొచ్చు వీళ్ళ గురించి. అసలు ఇంత దారుణమైనటువంటి వ్యక్తులు అసలు చంద్రబాబు నాయుడు చేసే తప్పుని కూడా రైటు అని చెప్పేటటువంటి ప్రయత్నంలో ఎంతకైనా దిగజారిపోతున్నారండి. అసలు అమరావతి మీరన్నట్టుగా ఇంతవరకు చూస్తే మీరక్కడికెళ్లి చూస్తే పరిస్థితులు గట్టిగా ఒక వర్షం వచ్చిందంటేనేమో నీళ్ళెత్తి పోసుకుంటున్నారు. ఎండాకాలం వచ్చిందంటేనేమో జంగిల్ క్లియరెన్స్ అంటున్నారు. ఈ రెండిటికి ఇప్పటికి వేల కోట్లు ఖర్చు పెట్టేశారు. గట్టిగా మూడే 3 స్థలాల్లో ఏవో కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అవేమో ఐకానిక్ టవర్స్ అంటున్నారు. అది ఇంతవరకు బేస్‌మెంటే కంప్లీట్ అవ్వలేదు. ఈ లెక్కలో జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్లు కరోనా కాలంలో మరి ప్రజల క్షేమమే ముఖ్యమని ఆ మహానుభావుడు అప్పుడు ఆ కరోనాని కంట్రోల్ చేసేటటువంటి నేపథ్యంలో సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్స్‌ని పెట్టి నిజంగా వాలంటీర్ వ్యవస్థ అప్పుడు అద్భుతంగా పనిచేసింది కాబట్టే ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా మోడీ గారు కూడా లైవ్‌లో జగన్మోహన్ రెడ్డి గారిని నంబర్ 1 సీఎం అని పొగిడారు. వాస్తవం అండి. అసలు ఏ ఏ సెగ్మెంట్‌కైనా పోలీసు వ్యవస్థకైనా, అసలు సచివాలయ వ్యవస్థకైనా, నాడు నేడు ద్వారా విద్యా వైద్యానికైనా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆంధ్ర రాష్ట్రంలోనే ఐకానిక్ సీఎంగా అలా నిలబడ్డారు. ఒక ఇన్‌స్పిరేషనల్ సీఎంగా నిలబడ్డారు. ఈ రోజున పరిస్థితులు నిజంగా ఎలా ఉన్నాయి సార్? నిజంగా ఒక సామాజిక వర్గం మాత్రమే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు తప్ప, మొన్న ఆయన సంధించినటువంటి మావిగన్ అనేది చాలా ఆలోచనాత్మకమైనటువంటి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, అలాగే సమయాభావం కూడా ఇక్కడ ఇంపార్టెంట్ సార్. అలాగే మనుషులు అంటే జనాభా ఎంత? ఎందుకంటే ఒక రాజధాని పోకడలకి, రాజధాని ఫార్మ్ కావడానికి కొన్ని నార్మ్స్ అనేవి ఉంటాయి. జనాభా,
పోర్ట్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, అలాగే రోడ్ కనెక్టివిటీ, ఇవన్నీ కూడా ఎయిర్వేస్, ఇవన్నీ కూడా ముఖ్యం. వీటన్నిటినీ కూడా ఎంత ఈజీగా ఆల్రెడీ హైవేస్తో కళకళలాడిపోతున్నటువంటి విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఈ మూడిటిని అనుసంధానం చేస్తూ మరి ఆయన ఒకప్పుడు మరి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి అమరావతి అని సొల్లు చెప్తున్నా, ఏ ఒక్క ఇండస్ట్రియలిస్ట్ అయినా కూడా మేము వైజాగ్లో దాన్ని ఇన్స్టాల్ చేస్తాము అని చెబుతున్నాడు తప్ప, ఎవడన్నా అమరావతి దగ్గరకు వచ్చి ఇక్కడ మేము పెడతాము అని ఎవడన్నా చెప్తున్నాడా? టోటల్లీ 29 గ్రామాలు. నువ్వే దాన్ని పంచాయతీ అంటావు, ఇంకొక 50,000 ఎకరాలు లేకపోతే అది మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అంటావు, ఒక్కోసారి సిఆర్డిఏ పరిధి అంటావు, ఓ పద్ధతి ఉండదు, ఓ పాడుండదు, చెప్పేదానిలో ఒక విజన్ అనేది ఉండదు. విజన్ నీకుందా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఇంత క్లియర్ కట్గా సార్ మన కళ్ళ ముందు మనకి నిజం కనిపిస్తోంది. ఇప్పుడు ఆ 70,000 కోట్ల రూపాయలు ఈయన అమరావతిని చూపించి అప్పు తీసుకొచ్చాడు. వాస్తవంగా మనతో ఏం చెప్పాడు? సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉన్నటువంటి అమరావతి అని చెప్పాడు. మొదటి 14 to 19లో 33,000 ఎకరాలు, మరి వీళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఒక 21,000 ఎకరాలు, టోటల్లీ 54,000 ఎకరాలు ప్రస్తుతం మరి ఇప్పుడున్నటువంటి కూటమి గవర్నమెంట్ చేతుల్లో ఉన్నాయి. రైతులు అంత ఇదిగా మీకు ఇచ్చారు అని చెప్పినప్పుడు మరి నువ్వేం చూస్తేనేమి ఎందుకు డెవలప్ చేసి ఇవ్వలేకపోతున్నావు? ఆల్రెడీ 70,000 కోట్లు దీని మీద అప్పు చేసావు కదా. ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలు కనీసం రోడ్లు వేసైనా సరే, వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి సర్వే చేయించి, ఇదిగో మీ ప్లాట్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పని ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇంకా సిగ్గు లేకుండా మినిస్టర్ నారాయణ గారు ఎన్నో పెండింగ్ లేవు, కేవలం 690 మాత్రమే ఉన్నాయని చెప్తా ఉన్నారు. అసలు ఎవరికి వీళ్ళు రిటర్నబుల్ ప్లాట్స్ పర్ఫెక్ట్గా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయండి? వీళ్ళు ఇవేమీ చెయ్యకపోగా ఆనాడేమో చెంబు నీళ్లు, కాస్తంత మట్టి తీసుకొచ్చి ఫస్ట్ టైం మోదీ గారిని తీసుకొచ్చి ఓ సాష్టాంగ నమస్కారం చేసి 5 ఏళ్ళు పూర్తి చేసేసాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మళ్ళీ గెజెట్ తీసుకొస్తున్నాను అని చెప్పి ఒక తూతూ మంత్రం పని ఒకటి చేసి దాన్ని పార్లమెంట్లో కూడా అప్రూవల్ చేసేసుకున్నాను, ఇక నాకు తిరుగులేదు అనేటటువంటి ఒక ఇదిని, రాజ్యాంగాన్నే సవరించుకోగలిగినటువంటి హక్కు అవకాశం కల్పించినటువంటి పరిస్థితిని ఇతను ఇది శాశ్వతం అని చెప్పటం ఎంత నగుబాటు సార్ నిజంగా. నువ్వు నేను ఒక్క మాట అయితే చెప్తా ఉన్నా, నువ్వు ఫస్ట్ నూజివీడు అన్నావు, తుళ్ళూరు అన్నావు, ఇన్సైడెడ్ ట్రేడింగ్లో నీ వాళ్ళందరితో భూములు కొనిపించావు, తర్వాత అమరావతి అన్నావు, అక్కడ 29 గ్రామాల్లో ఉన్నటువంటి ఈరోజు పరిస్థితి ఏంటంటే సార్, వాళ్ళకి తిరిగి ఇచ్చేయడానికి కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం ఎందుకు చేయలేకపోయారంటే, ఆ సర్వే చేయడానికి కూడా వీలు కుదరలేదండి. ఆ రకంగా వాళ్ళు ఏం చేశారనేది కూడా ఇబ్బంది అయింది. ఆ చుట్టుపక్కల ఒక 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే మరి వాళ్ళు మరి ఏ లెక్కలో అక్కడ ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అన్ని కులాలు ఉన్నాయి, మీరు ఆనాడు ఎలా మాట్లాడారు? మరి అన్ని కులాలు ఉన్నప్పుడు నువ్వు కోర్టుకి ఎందుకెళ్ళి ఆ రోజున పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తాను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు తలంచితే నువ్వెందుకు కోర్టుకెళ్ళి వాటిని అడ్డుకున్నావు? నువ్వు ఒక సామాజిక వర్గానికే నువ్వు సపోర్ట్ చేయకపోతే నువ్వెందుకు అడ్డుకున్నావు? ఈ రోజున మళ్ళీ కళ్ళబుల్లి మాటలు చెప్తా ఉన్నావు. అసలు నీ మాటని రేణుకా చౌదరి చక్కగా కన్ఫర్మ్ చేసింది కదా, అది మీ సామాజిక వర్గం కోసం మాత్రమే అని చెప్పని. ఆంధ్ర రాష్ట్రమే ఉన్న వెర్రనుకుంటున్నారా ఇళ్ళు? లేకపోతే వీళ్ళ సామాజిక వర్గం ఒక్కటి మాత్రమే ఉందా? అందరూ మనుషులు సార్. అందరికీ అందరూ ఓట్లేస్తేనే ఏ పార్టీ వాళ్ళైనా కూడా గెలవడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి, ప్రతి ఒక్క కులాన్ని గౌరవించాలి, ప్రతి ఒక్క మనిషిని రెస్పెక్ట్ చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి బీసీలో ఏనాడు లేనటువంటి 134 కులాలను ఐడెంటిఫై చేసి అందులో నామ్స్ ప్రకారంగా ఉన్న వాటికి 56 కార్పొరేషన్లు క్రియేట్ చేసి 56 మందికి చైర్మన్లు ఇచ్చాడండి ఆయన. ఈయన చేశాడా? ఈ రోజుకి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు ఈ రోజుకి పెండింగ్లో ఉంది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు ఒక్క 4 నెలల క్రితం ఇచ్చినట్టున్నాడు. 4 నెలల క్రితం.
అసలు ఇతనికి ఏ వర్గం అంటే గౌరవ మర్యాదలున్నాయి? అమరావతిలో దాదాపుగా ఎన్ఆర్ఐలు ఫామ్ హౌస్లు కట్టుకుంటానికి స్థలాలు కేటాయించాలి అని చెప్పి ప్రభుత్వం దగ్గర 7,000 అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి అసలు దీన్ని ఎలా చూడాలి? మీరు 70,000 కోట్లు అప్పు తీసుకొచ్చి అమరావతి కడుతున్నారని చెప్తే, ఎన్ఆర్ఐలో వచ్చి ఇక్కడ ఫామ్ హౌస్లు కట్టడానికి అప్లికేషన్లు పెట్టారంట, అవన్నీ పెండింగ్ లో ఉన్నాయంట. అవి 1, 2 కాదు, 7,000 అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయంట. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే సార్, ఫార్మ్ హౌస్‌లు కట్టుకోవడానికి ఎక్కడైనా సరే బయట నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలు గవర్నమెంట్‌కి అప్లికేషన్‌లు పెట్టుకుంటారంటే మేము ఫార్మ్ హౌస్‌లు కట్టుకుంటామని. అసలు మనిషి జన్మెత్తాడా? గొడ్డు జన్మెత్తాడా? ఏం మాట్లాడుతున్నాడు? ఫార్మ్ హౌస్‌లు కట్టుకోవటానికైతే అది ఏమన్నా ఎంటర్‌టైన్‌మెంట్ ప్లేసా ఏంటి? రాజధాని అంటే ఎంత అసలు వీళ్ళకి అసలు ఏం ఉండాలి, ఏం లేవు అనేటటువంటి విచక్షణ కూడా లేకుండా రాజధాని గురించి ప్రతిరోజు డప్పు కొడతారు. విజన్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికా? చంద్రబాబు నాయుడు గారికా? ఎంత తక్కువ సమయంలో ఆయన చెప్పారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఇదైతే లిటరల్లీ 20-25 ఇయర్స్ లోపే ఇప్పుడు ఇదేంటి ఈ ప్లాన్ బికి సంబంధించినటువంటి ఆయన చెప్పారు కదా. అసలు వైజాగ్ మామూలుగా అక్కడ 30-40 వేల ఎకరాలు అక్కడ మనకి గవర్నమెంట్ భూములు ఉన్నాయి. పోర్ట్ దగ్గర అన్ని దగ్గర రోడ్ వేస్ దగ్గర ట్రైన్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మొత్తం అంతా బాగుంటుంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అత్యద్భుతంగా నిర్మాణం చేయబడినటువంటి పరిస్థితి. మరి ఇదంతా కూడా మరి ఆయన దూరదృష్టి ఆలోచించి అప్పుడు కూడా అమరావతిని ఆయన క్యాపిటల్ కాదు అని ఎక్కడా చెప్పలేదు సార్. దీన్ని ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ గా దీన్ని ఇక్కడ అనౌన్స్ చేశారు. మూడిట్లో అమరావతి ఒకటి. మనం అప్పుడు రాజధానిని అమరావతి అని ఎందుకు చెప్పుకోకూడదు సార్? ప్రతి ఒక్కడు విచిత్రంగా మాట్లాడతాడు. మూడు రాజధానులు చెప్పుకోకండి. ఆయన కేవలం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఆయన అనుకున్నాడు. మీ దృష్టిలో ఇప్పుడు అది ఐటీ హబ్ అంటున్నారు కదా, ఐటీ హబ్ అనుకోండి, దాన్ని జ్యుడిషియరీ హబ్ అనుకోండి, దాన్ని కర్నూలుని. శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా ఆ టైంలో కర్నూలు ఒకప్పుడు రాజధానిగా ఉంటుంటే మరి ఆ పరిస్థితిని మరి ఆ టైంలో మనం దాన్ని కోల్పోయాం కాబట్టి అసలు ఆ కర్నూలు పరిస్థితి ఇప్పుడు కొంచెం ఎదుగుదలకి నోచుకోకుండా కాస్త కొంచెం వెనకబడిన ప్రాంతంగా అయిపోయింది. కాబట్టి దాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4 మూలల డెవలప్మెంట్ జరిగితే ఆంధ్ర రాష్ట్రం యొక్క స్థితిగతి పోకడలు అద్భుతంగా పెరుగుతాయి. మన అసలు ఈ ప్రపంచ పటంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక దిక్సూచిగా నిలబడుతుంది అనే ఆలోచన చేసినటువంటి ఆయన గొప్ప ఆలోచనని వక్రీకరించటానికి, డైవర్ట్ చేయటానికి రోజు రోజుకి ఇంత దిగజారిపోతున్నారు సార్. కానీ భగవంతుడు అనేవాడు మాత్రం ఉన్నాడు సార్. ఈసారి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కోల్దోసేటటువంటి క్రమంలో ఒకటి భగవంతుడితో పెట్టుకున్నాడు, 2 మహిళలతో పెట్టుకుంటున్నారు సార్. ఈ 2 కూడా పెను శాపాలై 29లో ఏం జరగబోతుందో ఖచ్చితంగా మనం చూడబోతున్నాం సార్. ఓకే, చివరిగా ఒక ప్రశ్న మేడం, త్వరగా ముగిచ్చేద్దాం సమయాభావం దృష్ట్యా. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన స్పందించడం జరిగింది. మా కార్యకర్తలు, మా నాయకులు, మహిళల గురించి ఈ విధంగా వ్యాఖ్యానించడం సరైంది కాదు. సో మేము వస్తే నెక్స్ట్ 29లో మేము ఖచ్చితంగా వస్తున్నాం, వచ్చినప్పుడు తిప్పి తిప్పి మేము ఏం చేస్తాం చూపిస్తామని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది? 29లో మీరు ఖచ్చితంగా వస్తున్నారా? వచ్చినప్పుడు మీరేం చేయబోతున్నారు? యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారికి దూరదృష్టి చాలా ఎక్కువ సార్. ఇప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో నియోజకవర్గం వైజ్గా మేము కంప్లైంట్లు పెట్టినప్పటికీ కూడా మేమేమి అతగాడిని చట్టపరమైనటువంటి చర్యలుగా మేమేమి చేయలేకపోవచ్చు. పరిస్థితుల్ని బట్టి భరిస్తున్నాం, ముందుకెళ్తున్నాం. కానీ ఇవి ఖచ్చితంగా ఉరితాడై రాధాకృష్ణకి ఊపిరాడకుండా చేసే టైం 29 సార్. ఆ టైంలో ఖచ్చితంగా చెప్తాం. ఫస్ట్ టైం మెడికల్ కాలేజెస్ విషయంలో వార్న్ చేశాడు, దాని మీద విజయం సాధించామనే చెప్పాలి. 2 లూలు మాల్ విషయంలో వార్న్ చేశాడు. ఈ రోజున అది కరెక్ట్గా మరి వాళ్ళు మేమైతే ఇక్కడ పెట్టమని చెప్పని తిరగడమే ఇందుకు నిదర్శనం. కోర్టులో కూడా ఫేవర్గా రావడం అనేది కూడా ఒక మంచి పరిణామం సార్. 3వది రాధాకృష్ణకి వార్న్ చేశాడు. ఇది కూడా ఎలా ఉండబోతోంది అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారి 2.0లో ఆయన వర్షన్ ఎంత గొప్పగా ఉంటుందనేది మనం చూడగలుగుతాం. ఈ యొక్క కంప్లైంట్లన్నీ కూడా ఆ రోజున సమాధానం చెప్తాయి సార్ ఖచ్చితంగా.
ఓకే. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.